మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మినప్పిండితో జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటాయి. మినపప్పుతో జంతికలు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ వేడి చేసుకొని దానిలో 1 కప్పు మినపప్పు వేసి వేయించుకుందాం. ఇవి చక్కగా కలర్ మారి మంచి స్మెల్ వచ్చేలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్లా తయారు చేసుకుందాం. ఇలా వేయించిన మినపప్పుని మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన మినప్పిండి. ఈ పిండిని జల్లెళ్ళలో వేసి జల్లించుకుందాం. ఇలా దీనిలో వచ్చిన ఈ రవ్వ లాంటి మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం. మెత్తని మినప్పిండి రెడీ అయింది. మనం జల్లించుకున్న తర్వాత మినప్పిండి 1 కప్పు, బియ్యపిండి 2 కప్పులు వేసుకొని ఇది కూడా జల్లించి ఒక ప్లేట్లో ఈ 2 పిండిల్ని కలుపుకుందాం. రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 1 టీ స్పూన్ కారం, వాము, కాసి చల్లార్చిన నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో నీళ్లు పోసి పిండి మొత్తం కలుపుకుండా కొద్దిగా కలుపుతూ జంతికల్లా వేసుకుందాం. ఎందుకంటే పిండి మొత్తం కలిపితే లాస్ట్కి వచ్చేటప్పటికి జంతికలు గట్టిగా అయిపోతాయి. అందుకని కొంచెం పిండి కలిపి జంతికల్లా వేసుకుందాం. ఇలా జంతికల గొట్టంలో పెట్టుకొని కాగుతున్న ఆయిల్లో జంతికల్లా ఒత్తుకుందాం. మినప జంతికలు కాబట్టి చక్కగా గుల్లగా ఉంటాయి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. జంతికల్లా వేసుకొని 2 వైపులా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. మా వంటగదిలో మినప జంతికలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.